కాచిన విభునకు కాపరియై మమ్ము కాచిన విభునకు కృతజ్ఞతాలర్పించుడి స్తుతులను చుడి. యెహోవా దయాళుడు ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. హల్లెలూయా. కాబట్టి మనల్ని గద్దించేవాళ్ళు నలుగురు ప్రధానంగా కావాలి. మనకి ఎవరు ఉండాలి? మొదట గద్దించే తల్లిదండ్రులు ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులు అంటే కేవలం తల్లి తండ్రినే కాదు, అమ్మ నాన్న, వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు, అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు వాళ్ళు కావాలా. కేవలం ఎల్లప్పుడూ మనం ఏం అనకుండా ఉండే వ్యక్తులు ఉండకూడదు. అలాంటి వాళ్ళు కావాలా. గద్దింపు అనేది వ్యక్తులు. ఈరోజు ఒక మాస్టర్ గారు ఒకటి పెట్టాడు. ఒక కుర్రోడు జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించాడట. ఇవాళ మన గ్రూప్లో కూడా పెట్టినట్టుకున్నాను, నేను గుర్తులేదు నాకు. జైల్లో శిక్ష పడింది. ఎన్నిసార్లు అప్పీల్ చేసినా చివరికి ఉరిశిక్ష పడిపోయింది ఆ కుర్రోడికి. పడితే ఆ కుర్రోడు చివరి కోరిక ఏంటంటే, మా తల్లిదండ్రులు ఒకసారి పిలవండి, మా తల్లిదండ్రులు చివరిగా ఒకసారి చూసుకోవాలని చెప్పి ఏం చేస్తుంది. తల్లిదండ్రులు వచ్చి బాధపడుతూ, నీ వాదన ఎవరు సరిగ్గా వినలేదు బాబు, నీవు చాలా నష్టపోయావు, నిన్ను నిజంగా ఈ స్థితిలో చూడటం మాకు హృదయం చాలా వేదనగా ఉంది, ఎన్నిసార్లు అప్పీల్ చేసినా కానీ కోర్టు మన వాదన వినడానికి ఇష్టపడలేదు, నీకు శిక్ష వేసేశారు అని అంటే ఆ కుర్రోడు అన్నాడట. వాదన వినకపోవడం కాదు, కోర్టులో జరిగింది న్యాయమే జరిగింది అన్నాడు. ఏమి అని అంటే, నాకు శిక్ష కోర్టు వేయలేదు, నేను ఆ శిక్ష జీవితం పొందడానికి కారణం మీరే అన్నాడట. తల్లిదండ్రులని మీకు పెడతాను, అది దాంట్లో ఉంది. ఓ మాస్టర్ గారు పంపించారు. మీరే అని అంటే తల్లిదండ్రులను ఆలోచించండి అని హెడ్డింగ్ పెట్టి ఓ పేపర్ వాళ్ళు రాశారు. అది ఎంతకి ఏంటి కారణం అంటే, నన్ను స్కూల్లో టీచర్ మాస్టర్ కొట్టినప్పుడు మా అబ్బాయిని ఎందుకు కొట్టారని చెప్పి మీరు ఇద్దరు వచ్చి ఏం చేశారంటే స్కూల్లో పెద్ద గొడవ పెట్టారు. ఆ పెద్ద గొడవ పెట్టడంతో నాకు ఏమైందంటే, అప్పుడు మాస్టర్ గారు నాకు బుద్ధి చెప్పకుండా అయిపోయింది. మాస్టర్ గారు నన్ను గద్దించి నాకు బుద్ధి చెప్పేటప్పుడు నేను చేసిన పొరపాటుని ఆయన గద్దించినప్పుడు మీరు సపోర్ట్ చేసి, మా అబ్బాయి చాలా మంచోడు, మా అబ్బాయిని మీరు ఎందుకు ఎలా కొట్టారన్నారు. అది మొదలు నా హృదయంలో నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి, నేను చెడిపోవడానికి కారణం అన్నాడు. కాబట్టి అది గ్రీన్లో పెట్టు, కిందకి విజయ్ బటన్ గ్రీన్లో పెట్టు. అది మొదలుకొని తర్వాత నా లైఫ్ ఏమైందంటే, నేను ఎన్ని రకాలుగా చెడిపోవాలో అన్ని రకాలుగా చెడిపోవడం కారణమైంది. ఆ రోజే మాస్టర్ గారు నన్ను గద్దించినప్పుడు, మీరు మంచి పని చేశారండి మా అబ్బాయిని అని ఉండుంటే మా ఓడి ఈ రీతిగా మరి నేను మీకు ఓడిగా ఈ రీతిగా ఈరోజు ఈ శిక్ష అనిపించి ఉండేవాడిని కాను, ఇది కేవలం మీ తప్పు అన్నాడు. తెలుసా, చాలాసార్లు పిల్లలు పాడైపోవడం కారణం ఏది తెలుసా మీకు? మనల్ని గద్దించే ఈ ముగ్గురిని అడ్డుకుంటారు కానీ దేవుని మాత్రం ఎవడు అడ్డుకోరు. అందుకే నేను ఈ నలుగురిని కావాలని చెప్పాను. జాగ్రత్తగా మీరు బైబిల్ చదివితే 4 ఉంటాయి. మనల్ని గద్దించే తల్లిదండ్రులు ఉండాలా, పెద్దలు. ఏ అమ్మాయి ఏంటి అని జీవితం, వాళ్ళ పెళ్ళైనా సరే బుద్ధి చెప్పే తల్లిదండ్రులు ఉండాలి. చాలామంది పిల్లల కాపరాలు చెడగొట్టుకోవడం కారణం ఏంటి తెలుసా మీకు? ఏంటే ఈ బుద్ధి లేని వ్యవహారం అని అనరా అమ్మాయిని, ఏంట్రా ఇదేం జీవితంరా అని అనరు. నువ్వు ఒక కుటుంబస్తుడు అయ్యావు, ఆ కుటుంబ జీవితం ఏమనుకుంటున్నావురా నువ్వు?
ఎప్పుడు అని తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఒక కుటుంబ జీవితంలో ఒక బిడ్డ అడుగుపెట్టిన తర్వాత వాళ్ళకంటూ ఒక లైఫ్ మనం నేర్పించాలి. కుటుంబ జీవితంలో అడుగుపెట్టినా కూడా వాళ్ళకి మనం చెప్తూ ఉండాలి. కొన్నిసార్లు ఆ ఆడపిల్లే కొన్ని పొరపాట్లు చేస్తుంది, కోపగించి ఇంటికి వస్తుంది. ఏంటి కారణం అని నాకు తెలిసిన ఒక ఆంటీ గారు చెప్పారు. ఒక ఆంటీ భర్త ఒక చిన్న ఉద్యోగి, ఈమెని చాలా హింస పెట్టేవాడట, చాలా హింస పెట్టేవాడు. ఆ హింసకు తట్టుకోలేక ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న గుమ్మం దగ్గర నిలబెట్టి, మామూలుగా వచ్చావా లేకపోతే మీ ఆయన ఏదైనా అన్నాడు వచ్చావా అని అడిగాడట. వాళ్ళ అమ్మ అందంట, అదేంటి ఆ పిల్లోనే కనీసం లోపలికి రానియకుండా మాట్లాడు, ఆగు నువ్వు ఆగు అన్నాడు. అనగానే చెప్పమ్మా ఎందుకు వచ్చావు అని అంటే, నాన్న అతను నన్ను కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఇలా చేస్తుంటాడు. కరెక్టేనమ్మా, తప్పు అతనిదే, నీవు చెడ్డదానివి నేను అంటలేదు, అతడిదే తప్పు. కానీ ఎప్పుడు ఇలా రాక ఇంకా వెళ్ళిపోను. రాత్రి అయింది కదండి, ఇప్పుడు వెళ్తే ఆడపిల్లంటే నేను దేపెడతా. ఇంకా బతికే ఉన్నారు వాళ్ళు, పేరు చెప్పను అంతే, నేను అడ్రస్ పేరు చెప్పను మీకు, వెళ్ళిపో ఉంటాకి ఇల్లు. ఓసారి ఒక అమ్మాయి అన్నాను సారీ, ఒక పెద్ద ఆవిడే, మాకంటే వయసులో పెద్ద ఆవిడే, భార్య భర్తలు దెబ్బలాడుకొని సాయంకాలం చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఈ పాస్టర్ గారు ఇంటికి వస్తున్నాను ఎక్కడి నుంచో. ఏంటి ఇవి చాలా సీరియస్గా వెళ్తుంది, ఏదో తేడా జరిగిందని చెప్పి బండి తిప్పి, ఏంటి సిస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు నన్ను? ఏం లేదండి బ్రదర్. వెంటనే ఇవిడి బండి దిగి ఆగండి అని పట్టుకొని చేయబడి, ఏమైంది అంటే ఏడిస్తే బళ్ళుని ఏడ్చింది. ఎక్కడో జరిగిన విషయం కాదు ఇది. ఏడిస్తే ఏమైందండి అనగానే వెంటనే అప్పుడు సరే ముందు తర్వాత చెప్తారు కానీ ముందు రండి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఆమె నీళ్లు పెట్టి మీ పాశ్రమంగా స్నానం చేయండి అని స్నానం చేయించి భోజనం చేయండి భోజనం పెట్టించాం. ఆవిడ చిన్నవాడు అనుకుంటున్నారా, ఓ స్కూల్ ఇచ్చాము పని చేసిన అని. రాత్రి సాయంకాలం జరిగిన విషయం ఇది. రాత్రి 9 గంటల వరకు ఇంట్లో ఉండనిచ్చాం. ఇంట్లో ఉండనిచ్చిన తర్వాత 9 దాటిన తర్వాత ఏం జరిగింది తెలుసా? 9 అయింది. మరి సిస్టర్ గారు ఈ రీతిగా మీరు నైటు ఇలా ఉంటాం మంచిగా, 2 పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర, ఆయన ఉన్నారు, వేరే చోట ఎక్కడున్నా బాగోదు, మీరు దయచేసి నడండి తీసుకెళ్తాను. ఇద్దరం వెళ్ళి తీసుకెళ్ళి ఆయనకు మాట చెప్పి వెళ్ళాం. ఈ రోజుల్లో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటి తెలుసా మీకు? మనం ఏం చేసినా మనల్ని గద్దించేవాళ్ళు ఉండటం లేదు. దానికి మనం ఏమనుకుంటున్నామంటే చాలా మంచివాళ్ళం అనుకుంటున్నాం. సేవకులమైన సామాన్య విశ్వాసులమైన ఎవరైనా మనకి ఈ నలుగురు ప్రధానంగా ఉండాలా. ఎవరు ఉండాలా చెప్పండి? ఇప్పుడు గద్దించే పేరెంట్స్ అనను పోని, గద్దించే తల్లిదండ్రులు ఉండాలా. నేను ఆంటీని అడిగాను, అదేటాడు అంత కట్టినాడు మీ నాన్నగారు అంటే, కట్టినడు కాదు ఆయన, మా నాన్నగారు కట్టినడని కాదు, ఒక మాట అనేవాడు ఆయన ఎప్పుడు, ఒక్కసారి అంటూ పెళ్ళి అయింది నీకు, నువ్వు పొరపాటున ఇక్కడ అడుగు కడతాకి వీలు లేదు అన్నాడంతే. అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ కాపురాలు నిలబడతాయి. వచ్చేవే ఆడ సంగతి తేలుద్దాం, కేసులు ఎట్టాన్ని ఎలా గిరికించాలో చూస్తాను, ఆడి తిక్క నేను తీరుస్తాను అనే దుర్మార్గమైన ఆలోచన కలిగిన తల్లిదండ్రులు బంధువులు ఉంటే ఇంకా ఆ కాపురం నాశనం అయిపోయినట్టే. కాపురాన్ని నిలబెట్టుకోవడానికి చాలా సూత్రాలు ఉన్నాయి, నేను చెప్తాను అవన్నీ. వాక్యాన్ని బట్టి బైబిల్ చదివితే తెలుసు, నాకు మాత్రమే తెలుసు, ఆయా పుస్తకాలు చదువుతాను, బైబిల్ చదువుతాను కదా. కానీ చిత్రం ఏంటంటే మనుషులకు హితబోధ నచ్చదు. బైబిల్లోనే ఉందన్నమాట, జనులు హితబోధను సహింపక దొరద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల అన్నాడన్నమాట.
స్వకీయ దురాశ. ఏ మనిషి అన్నా పాడవడానికి కారణం వాళ్ళ స్వకీయ దురాశే. లైఫ్ అంటే ఏమనుకుంటున్నారనంటే ఆట బొమ్మలాట అనుకుంటారు కొంతమంది. చాలామందికి జీవితం యొక్క విలువ తెలియదు. అందుకే మందిరాలకు వెళ్ళేవాళ్ళు కొంతమంది పొలోమని వేలకు వందలు వెళ్తూ ఉంటారు, కానీ వాక్యంలో ఏ మొక్క ఏంటో అని పూర్తిగా చెప్పే లేదు. గద్దించే తల్లిదండ్రులు, రెండవది గద్దించే పెద్దలు, మూడవది గద్దించే దైవజనుడు. ఎవరన్నా చెప్పండి? గద్దించే దైవజనులు. నాలుగవదిగా దేవుడు. అవును, దేవుని లాస్ట్లో ఎందుకు పెట్టారయ్యా అనొచ్చు మీరు. దేవుని లాస్ట్లో పెట్టారంటే అర్థం ఏంటంటే వీళ్ళ ప్రత్యక్షంగా కనబడే వ్యక్తులు, ఆయనమో ప్రత్యక్షంగా కనబడిన ఆయన. దేవుడు వీళ్ళనే వాడుకుంటూ ఉంటాడు. ఆయన డైరెక్ట్గా గద్దించక ముందు ఏం చేస్తాడంటే దేవుడు వీళ్ళని వాడుతూ ఉంటాడు. అందుకే యోబు గ్రంథంలో ఆ మాట ఉంది, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి ఈ దినాల్లో చాలామంది భక్తి జీవితం అంటే ఏమనుకుంటున్నారంటే విచ్చలవిడితనం. వాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు. ప్రార్థన చేసేవాడికి విచ్చలవిడి జీవితం ఎందుకు ఉంటుందండి? సరిగ్గా ప్రార్థన చేసేవాడు విచ్చలవిడి జీవితానికి ఎప్పుడు ఉండడు. ప్రార్థించే పిల్లలు కానీ, ప్రార్థించే యవనస్తులు కానీ, ప్రార్థించే కుటుంబాలు కానీ వాళ్ళు క్రమశిక్షణలో క్రమంగా ఉంటారు. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నలుగురిని మనం కలిగి ఉంటాం. ధన్యులు. 141వ కీర్తన 5వ మాట చూడండి. 141వ కీర్తన 5, 141వ కీర్తన 5వ మాట. 141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అట్టి అభిషేకమును నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప విషయం. ఇందాకేమో దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఇప్పుడెవరు? నీతిమంతులు నన్ను గద్దించుట నాకు ఉపకారం, నాకు తైలాభిషేకం. కొంతమంది దైవజనుడు వేదిక మీద మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమనిపిద్దంటే నా గురించి చెప్తున్నాడు, ఎప్పుడు నన్నే దృష్టి పెట్టుకుంటాడు. ఓ సేవకుడు ఉండేవాడు కొవ్వూరులో. మన అక్క బాగా తెలుసు, సాధు సాల్మన్ గారని. నేను ఆ మహానుభావుని చూడలే, లాస్ట్లో చూశాను. ఒక ఇంటి దగ్గరికి వచ్చారు. ఆయన సాధు బట్టలు వేసుకుంటేవారు. ఆయన అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. ఎవరైనా కానీ పువ్వులు ఎట్టుకొచ్చిన ఇంకో లేనిపోయిన అలంకారం చేసి వచ్చుకుని అందరూ లేపేసి ఇక అమ్మాయి పైకి లేకు, ఆ పువ్వులు తీసి బయట పాడేసరా అనేవాడు. అందరిలో ఆ మాట అనేటప్పటికీ ఆ పువ్వులు ఎట్టుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పరేమండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతమందిలో నన్ను అవమానిస్తాడా అని చెప్పి ఉంటుంది కదా. అంతే. ఇక అమ్మాయి ఆ పట్టీలు తీసేసిరా, ఇటు అలంకారం ఏంటి డైరెక్ట్గా అందరిలో అలాగ అన్నాడని చెప్పి కానీ నువ్వు 3-4 వారాలు మానేసింది అనుకోండి. మానేసిన తర్వాత 3 వారాల తర్వాత 4వ తర్వాత వస్తే ఎక్కడెక్కడ తిరిగి వచ్చేవాటి అని కూడా మరలా అంత అలాంటి. ఇప్పుడు అలాంటి సేవకులు ఉంటే సంఘం మొత్తం ఖాళీ అయిపోదు. ఇప్పుడు అలాంటి సేవకులు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోద్ది అలాంటి సేవకులు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించడానికి కక్ష ఉండా, ప్రేమ ఉండా? అంతేనా? వాళ్ళు బాగుపడాలనే కదా. తర్వాత ఓ దైవజనుడు విశ్వాస జీవితంలో సరిగ్గా ఎదగా ఉన్న వారిని గద్దిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఇంకో సేవకుడు ఉండి డైరెక్ట్ గద్దించేవాడు. డైరెక్ట్ గద్దిస్తే మానేస్తే వెళ్ళేవాడట. మళ్ళీ కనబడడం మాట్లాడేవాడట. కారణం ఏంటి మధ్యన
సరిగా కనబడట్లేదంటే, మీరు అయ్యగారు మీరు నా గురించి డైరెక్ట్గా వాక్యం చెప్తున్నాడు అనిపిస్తుంది, నా గురించి మీరు వేదిక మీద నా గురించి ఎవరో చెప్పినట్టు అనిపిస్తుంది అంటే, నీకు ఒక్కదానికి ఎందుకు అనిపిస్తుంది? మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, అంతమంది మనకి అనిపించింది, నీకు ఒక్కదానికి ఎందుకు అనిపించింది అని కూడా అని మళ్ళీ ఏమన్నాడు అంటే, అవును నిజం, నీ గురించి చెప్పాను. వాకింగ్ గోడ చెప్పమంటావా? నీ గురించి చెప్పి నీకే చెప్తున్నాను, నిన్నే గద్దించాను. ఏం చేస్తావు అప్పుడు? అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావా? నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావా? కుదరదు. నువ్వు తప్పు అనే సంగతి తెలిసినప్పుడు నీ గురించి నాకు ఎవరు చెప్పరు. ఒకవేళ అలాగే నువ్వు అనుకుంటే నీ గురించే, నిన్నే అని కూడా. ఇప్పుడు అట్లాంటి సేవకులు ఉన్నారా? అట్లాంటి సేవకులు ఉన్నారనుకుంటే మాత్రం ఆ సంఘంలో మాత్రం జనం ఎక్కువైతే ఉండరు. అలాంటి ప్రేమించే తత్వం కలిగిన సేవకుని అర్థం చేసుకోవటం చాలా కష్టం. కాబట్టి గద్దించే దైవజనుడు ఉండాలి మనకి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ కీర్తనలు ఆ మాట అన్నాడు కదా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించకపోతే ఎవరిని గద్దిస్తారండి? నేను బాగుంటుంది కదా సంఘాన్ని. ఇప్పుడు నేను మాట అడుగుతాను, మీరు కొంచెం ఆలోచన చేయాలా. మీరంత తప్పులో ఉన్నారని అంటలేదు నేను. మీలో ఎవరైనా సరే ఒక తప్పుడు దారిలో నడుస్తున్నారు అనుకోండి, ముందు ఎవరికి అవమానకరం అని చెప్పండి? మాట్లాడరేమండి? మీలో ఎవరైనా తప్పుడు దారిలో అనుకోండి, ఎవరో మీరు నడుస్తున్నారని కాదు నా ఉద్దేశం, అనుకోండి. ఎవరికి ముందు జరిగే నష్టం ఎవరికి? వెరీ గుడ్. ముందు ఆ వ్యక్తికి నష్టం, కుటుంబానికి కాదు. ఆ వ్యక్తి ముందు సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఫర్దర్లో అతడు మంచి పేరు కోల్పోతాడు. ఎవరు చూసినా కానీ ఎదురుగుంట అనకపోయినా చాటున మాటున అసహించుకుంటారు, చెడ్డ పేరు సంపాదించుకుంటారు. ఆడి సంగతి తెలుసా సార్? వాడు ప్రార్థనకు వచ్చేవరకే తప్పిస్తే ఇలా పలానా చోట ఉంటుంటాడు వాడు. మీరు వాడిని నమ్ముతున్నారు, ఆమె నమ్ముతున్నారు, మీకు తెలుసు అసలు ఆమె సంగతి అని వాళ్ళకి ముందు చెడ్డ పేరు మూట కట్టుకుని, ఆ చెడ్డ పేరు అపకీర్తి అంటాడు వాక్యులు. దీన్ని అపకీర్తి సంపాదించుకుంటారు మొదటిది. రెండవది కుటుంబానికి నష్టం. ఏ వ్యక్తి పొరపాటు చేస్తాడో ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబానికి ఏంటి చెప్పండి? నష్టం. మూడవది వాళ్ళు వెళ్తున్న సంఘానికి చెడ్డ పేరు. ఆ సంఘంలో నా గొప్ప చెప్పారులేండి అని. ఇది చాలామంది అంచనా వేరు. వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఏమనుకుంటే ఆ రీతిగా ఉండాలనిపిస్తుంది వీళ్ళకి. అందుకే ఎవరైనా గద్దించినప్పుడు వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ భక్తి జీవితంలో బాగా మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, దైవజనుడు ఆర్ స్టాన్లీ గారు రాశారు, మనల్ని గద్దించేవాడు ఒక వ్యక్తి ఉండాలట, మనకు బుద్ధి చెప్పే ఒక వ్యక్తి ఉండాలి. నాకైనా మీకైనా ఇది గుర్తుపెట్టుకోండి. తెలుసా, మీరు ఎప్పుడన్నా ఏ రోజున కూడా ఆ గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. ఎవరు? సామెతలు 12:1 మరలా చూడండి ఏముందో. సామెతలు 12:1 మరలా చూడండి. శిక్షను ప్రేమించువాడు, అంటే శిక్ష ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జ్ఞానం వస్తుంది. చదవాలా. గద్దింపును అసహించుకున్నవాడు. మరి గద్దించే వద్దు అనుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు తల్లిదండ్రులు లేక గద్దింపు వద్దు అనుకుంటున్నావు, రే ఏంట్రా ఆ జీవితం అని అంటున్నావు అనుకో, అని అన్నాను అనుకో, తండ్రిలో ఏంటి అని ఎదిరిస్తున్నావు అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రుల యొక్క నీవు గద్దింపును అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి కుర్రోడు, చాలామంది కుర్రవాళ్ళు ఎలా తయారయ్యారంటే వాళ్ళ ఇష్టం ఎలాగన్నా ఉంటారు. మరి దానివల్ల అమ్మా నాన్నకి చెడ్డ పేరురా. ఎవడికన్నా నిన్ను, ఎవడరా నేను అన్నది పెంచింది అని అనరు. పోలీస్ స్టేషన్లో ఒకసారి పోలీస్ ఆయన అన్నాడు,
ఒక కుర్రడు గురించి మాట్లాడుతుంటే, సార్ మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నా, వాడు ఎలా తయారవట కారణం ఎవరు తెలుసు సార్ అన్నాడంతే. అని వాళ్ళ అమ్మ అన్నాడంతే. వాళ్ళ అమ్మ తయారు చేసింది సార్, మీకు తెలీదు. ఈరోజు మీకు ఇప్పుడు మామూలుగా మీరు అమాయకంగా వచ్చేసారు అంటే నేను అలా ఉండిపోయాను. ఇంకేం మాట్లాడ అర్థం కాల స్టేషన్లో నాకు. దేవుని బిడ్డలుగా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనల్ని గద్దించే ఒక తల్లిదండ్రులు ఉండటం మనకు ధన్యత. అలాంటి తల్లిదండ్రులు ఉండటం మనకు ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రెండవది, గద్దించే దైవజనుడు ఉండటం మనకు ఆశీర్వాదం. గద్దించే అన్నయ్య గారు ఉంటే ఒక ఆశీర్వాదం. దైవజనుడు అంటే అర్థం ఏంటంటే నాలని పాస్టర్ని కాదు, సునులు అన్నయ్య గారు, లేకపోతే మనకంటే వయసులో పెద్దను ఒక అక్కో ఆంటీయో, మరి సంఘంలో ఏంటమ్మాయి నీ పద్ధతి కొంచెం బ్యాడ్ కనబడుతుందంటే, నా సంగతి నీకెందుకు, నీ పిల్లల సంగతి చూసుకో అనకూడదు. కొంతమంది వాళ్ళ పిల్లల్ని వెనకేసుకొస్తుంటారు. ఇది పెద్ద జాడ్యమే కాదు, వాళ్ళు పాడవట కారణం వాళ్ళే. ఇందాక చెప్పాను కదా మీకు, తప్పనిసరి చదవండి, నేను గ్రూపులో పెడతాను. అది భవిష్యత్తులో ఏదైనా ఒక నష్టం జరగకుండా ఉండాలంటే మనల్ని కంట్రోల్ చేసే వెళ్ళడం. మూడవది, పెద్దలు. మీరు చెప్పండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడండి. పెద్దల కంటే ఎందుకు వచ్చింది ఆ మాట చెప్పండి? ఆ మాట ఎందుకు రావాలా అంటే, మనల్కి బుద్ధి చెప్పే పెద్దలు అవసరం అని అర్థం. వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు మీరు వాళ్ళకి లోబడండి. ఆయన పెద్దలకు లోబడండి. పెద్దవాళ్ళు నేను గద్దించినప్పుడు ఈ మాట మీరు మరి గుర్తుపెట్టుకుని దాన్ని మనసులో పెట్టుకోండి. ఈ రోజుల్లో సంఘ సంఖ్య పెంచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ధనం పెంచుకోవడానికి, డబ్బు పెంచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు మనకు కావలిస్తే ఎలాగోలాగా ఏదోటి ఇస్తాడు. మన ఖమ్మం వెళ్తున్నప్పుడు మేము కాకినాడ వెళ్ళాను ముందు రోజు రాత్రి. వెళితే నేను టీషర్ట్ మామూలు నైట్ బన్నీ మర్చిపోయాను. చలిగా ఉంది. అక్కడ దుమ్ములపేటలో పౌలు గారని ఒక దైవజనులు ఉంటారు. ఆయన వాక్యం చెప్తే పిలిచారు. అక్కడ సంఘంలో వాక్యం చెప్తారు రెండు బ్రదర్. ఆయన ఏం చేశారంటే, బ్రదర్ మీరు ఖమ్మం వెళ్తున్నారు నైట్ ఇంత నైట్ ప్రయాణం పొద్దునకి వెళ్తారు మీరు, చలిగా ఉంది, ఇది పట్టుకెళ్ళని చెప్పి ఇది స్వెటర్ వేసుకోమని చెప్పించు. దేవుడు మనకు కావాల్సింది ఎవరో ఒకరు, ఒక అన్న ద్వారానో ఒక అంకుల్ ద్వారానో ఇస్తాడు. దేవుడు తప్పనిసరిగా మనకి ఇస్తాడు. దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు. అయితే మనం దేవునికి సంపూర్ణంగా లోబట్టం నేర్చుకోవాలి. కాబట్టి మూడవది ఏం చెప్పండి, మనం గద్దించే పెద్దలు. నాలుగవది, మనం గద్దించే దేవుడు మనకున్నాడు. దేవుడు అంటే ఎక్కడో మౌనంగా కూర్చుండేవాడు కాదు. ఈ పిచ్చిమాలోకంలో ఈ మధ్యకాలంలో రకరకాలుగా అవమానకరం, యేసుప్రభు అనే మాట ఇష్టం లేక మాకు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని చెప్తే, మనం పేర్లు చెప్తే మా వాళ్ళని విమర్శిస్తున్నారు అంటారని చెప్పి మనం పేర్లు చెప్పం. కానీ దేవుళ్ళని చెప్పుకుని లోకంలో రాజులైన వారు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికి బుద్ధి చెప్పినాడు ఒక్కడు లేడు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి లేదు. అర్థమైందా? ఎందుకు వాళ్ళకే బుద్ధి లేదు. వాళ్ళు బుద్ధిగా ఉండుంటే వీళ్ళకి బుద్ధి చెప్తారు. బుద్ధి లేని వాడికి బుద్ధి ఎలా చెప్తాడండి? గుడ్డువానికి దారి చూపిన ఎడల వారిద్దరూ కలిసి గోతులో పడతారు. అది 16 మంది గోపికలతో ఉన్నవాడు అంతమంది భార్యని ఏం చెప్తాడా? చెప్పడుగా, చెప్పలేడు. కాబట్టి చాలామంది అనుకుంటూ ఉంటారు, బాబు దేవుడు అనేవాడు మానవుడికి బుద్ధి చెప్పాలి, జ్ఞానం చెప్పాలి, దారి చూపించాలి. మన దేవుడు అట్లాంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి బుద్ధి లేని, గ్రంథ పరిజ్ఞానం లేని ప్రతి బుద్ధిహీనుడు యేసు ప్రభువుని, దేవుని యొక్క వాక్యమును, బైబిల్ గ్రంథాన్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నా ఎదురుగుంటా కూర్చోండి,
నా ఎదురుగుంట కూర్చుంటే వీళ్ళు చేసే పని ఏంటో నేను చెప్తాను. బైబిల్ యొక్క జ్ఞానము, బైబిల్ యొక్క నడిపింపు, బైబిల్ యొక్క విజ్ఞానము వీళ్ళకి అర్థం కాక బైబిల్ బూతు పుస్తకం అని, యేసు ప్రభు ఇదని అదని చెప్తున్నాడు. ఏంటయా నువ్వు నమ్మిన దేవుడు ఎవడికి బుద్ధి చెప్పాడయా చెప్పు? నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళు ఎవరు ఏ మనిషికి జ్ఞానం నేర్పించి సరైన దారిలో నిలబెట్టారు అంటే లేరు. అందుకే సామెతల గ్రంథంలో ఈ 15వ అధ్యాయానికి అంతటికి టోటల్గా పేరు పెట్టుకోవచ్చు. ఏం పేరు చెప్పండి? కదా అని చెప్పి ఇలా చాలా విషయాలు చెప్పాడు. చూడండి 15వ అధ్యాయము 5వ మాట చూడండి. ఇప్పుడు 3వ మాట చూడండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదన ఉండును, చెడ్డవారిని మంచివారిని. చాలామంది అనుకుంటుంటారు దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోడు అని. అంటే బాబు నువ్వు దేవుళ్ళు అనుకున్న వాళ్ళు చూడరు, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయి వెళ్ళిపోరు, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోరు. కానీ బైబిల్లో చెప్పబడిన దేవుడు సర్వమానవాళి కొరకు మానవతారం ఎత్తిన దేవుడు. ఆయన చనిపోయిన వాడు కాదు, సజీవుడు. ఆయన తిరిగి లేచినవాడు, మరణాన్ని జయించి లేచినవాడు. అందుకనే యేసుక్రీస్తు సజీవుడు. ఆయన ఇచ్చిన వాక్యము సజీవమైనది. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యానికి ఒక పేరు పెట్టాడు, సజీవమైనదై. ఎబ్రీ పత్రిక 4:12 చూడండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. ఏ జీవం కలదాలి చెప్పండి తల్లి? సజీవము. సజీవం అంటే బ్రతుకుతూ ఉంది, ప్రాణము కలిగి, సజీవము గలదై, బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి వాడగలిగే 2 అంచులు గల ఖడ్గం కాదు బైబిల్. చాలామంది అనుకుంటున్నారు బైబిల్ 2 అంచులు ఖడ్గం, 2 అంచులు ఖడ్గం. బాబు 2 అంచులు గల ఖడ్గం కాదే బాబు, 2 అంచులు గల ఖడ్గము కంటే వాడగలది. దేవునికి స్తోత్రం. ఆ ఖడ్గం దీని ముందు పనిచేయదు. ఆ కత్తి బాహ్యాన్ని కట్ చేస్తుంది, ఈ కత్తి అంతరంగాన్ని కట్ చేస్తుంది. అందుకే చెప్పాడు అక్కడ 2 అంచులు కలిగిన వాడి. ఎటువంటి ఖడ్గము? 2 అంచుల ఖడ్గము వాడిగలదై, ఖడ్గము కంటే వాడిగలదై. చదవండి. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను అంత శక్తివంతమైంది. ఒకేసారి ఇన్ని దిగుతాయి, అది విషయం. కాబట్టి దేవుడు మనం నమ్ముకున్న క్రీస్తు ప్రభు చనిపోయిన వాడు కాదు, సజీవుడు. అందుకే వినండి, సజీవుడైన వానిని మృతుల్లో మీరు ఎందుకు ఎదుగుచున్నారు? ఈజ్ అ లివింగ్. అవర్ వర్డ్ ఈజ్ లివింగ్. బైబుల్ ఈజ్ లివింగ్. కాబట్టి ఆయన సజీవుడు. ఆయన ఇచ్చిన వాక్యము సజీవమైంది. మనం కూడా ఎలా ఉండాలంటే జీవం కలిగి ఉండాలి, చనిపోయినట్టు ఉండకూడదు. పాపంలో ఉన్నవాడేమో మృతులైన వాడు, పాపా నుండి బయటకు వచ్చిన వాడేమో తిరిగి బ్రతికినవాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ మాట చూడండి. ఎఫెసీ పత్రిక 2:1. అమ్మా అది విషయం. పాపం చేసేవాడు, అపరాధం చేసిన వాడు చచ్చిన శవంతో సమానం. అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా. తెలుసా మీకు? పాపం చేసిన వాడికి మంచి అంతా చెడుగా కనపడద్దు, చెడ్డంతా తీగ కనపడద్దు. ఎందుకంటే తెలుసా, చనిపోయిన వ్యక్తి, పాపం చేసిన ప్రతి వ్యక్తి డెడ్ పర్సన్, డెడ్ బాడీతో సమానం. అందుకే వాళ్ళకి ఏం చలనం ఉండదు, తప్పు చేసినా ఏమనిపించదు. అది ఒక ఎంజాయ్. భర్తను కాకుండా వేరే ఆయన్ని ఇంకోలాగా చూసినా కానీ అదొక ఎంజాయ్. భార్యను కాకుండా వేరే రీతిగా. ప్రార్థన లేకపోయినా వాళ్ళకి ఏమనిపించదు, వాక్యం చదవకపోయినా ఏమనిపించదు. ప్రార్థన నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి బైబిల్ చదవకపోతే ప్రాణం గిలగల కొట్టుకుంటుంది. మీకు రక్షణ అనుభవం ఉందో లేదో మీరు పరీక్షించుకోవడానికి మీకు సూచనలు చెప్తాను, వినండి. మీకు ఒక స్కేల్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి.
రక్షణ అనుభవం పొందిన వ్యక్తి పాపాన్ని విషయంలో ఎప్పుడూ అరులు దాచి పరిగెట్టడు. ఇది మొదటి విషయం. పాపము విషయంలో ఏ రోజున కూడా జీవించుండడు. పాపం విషయంలోనేమో చనిపోయి ఉంటాడు, క్రీస్తు విషయంలో బ్రతుకుంటాడు. కానీ పాపంలో బ్రతుకుతూ పాప విషయంలో బ్రతుకుంటే నువ్వు క్రీస్తులో చనిపోయి ఉంటావు. అందుకని రోమాపత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, అలాగైనా ఏమందుము అంటాడు. చూడండి, రోమాపత్రిక 6:2 చూడండి. అట్లన రాదు, అది పాప విషయమై చనిపోయిన మనము ఎలా దానిలో బ్రతుకుతావు? నువ్వు చనిపోయావా? మరి ప్రార్థన చేసే వ్యక్తిగా పాపం విషయంలో, పాపంలో చచ్చిపోతే నరకాగ్నికి వెళ్తావు. పాపం విషయంలో చనిపోవాలి. డెడ్ ఇంటూ సిన్, డెడ్ అంటూ సిన్ అని ఉంటుంది. తప్పు చేస్తూనే నువ్వు సంతోషంగా ఉంటున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు పాపంలో విషయంలో చచ్చిపోయిన వ్యక్తివి కాదు, పాపంలో చచ్చిపోయి ఉన్నావు నువ్వు. అందుకే నీకు పాపం చేస్తున్నా కానీ ఏమనిపించదు. నీకు తెలుసో తెలియదు కానీ పాపం చేసేవాడు కూడా బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడం అనుకుంటున్నారా? చేస్తాడు. కానీ బహుగా ప్రార్థన చేస్తారంట వాళ్ళు, మళ్ళీ మామూలుగా కాదు. యెషయా గ్రంథం 1:15 చూడండి. యెషయా గ్రంథం 1:15, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15 వచనం. అమ్మా అంటే అర్థం ఏంటమ్మా? అంటే అర్థం చెప్పండి. నీతిగా బ్రతికేవాడి కంటే పాపం చేసేవాడు బహుగా ప్రార్థన చేస్తాడు. ఎందుకు తెలుసా మీకు? భయం వేసి, ఏదైనా అయిపోతానేమో అని చెప్పి భయం వేసి. కానీ విండట, మీరు బహుగా ప్రార్థన చేసినను వినను, మీ చేతులు నిండి ఉన్నవి. అది విషయం. మీరు బహుగా ప్రార్థన చేస్తారు. నా ఎవరికి కావాలి అది? అసలు అవసరమే లేదు నాకు. ఎందుకు చేసుకుంటున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ ప్రార్థన ఏ ప్రార్థన అంటే పాపముల నుండి చేస్తున్న ప్రార్థన. పాపములు ఉండి కూడా ప్రార్థన చేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే పాపం చేసిన వాడు ప్రార్థన చేయలేడేమో అనుకుంటారు. బైబిల్లో అది లేదు. పాపములో ఉండి కూడా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే నిజమైన ప్రార్థన పాపము చేయకుండా ఆపుద్ది. దేవునికి స్తోత్రం. అది విషయం. వీళ్ళు చేసే దొంగ ప్రార్థన మాత్రం అది ప్రార్థన చేసి. అందుకని ప్రార్థన చేసేవాడు, నిజంగా ప్రార్థన చేసేవాడు పాపం చేయడానికి ఇష్టపడ్డాం. వీడు నిజంగా పాపం చేస్తున్నాడు, మళ్ళీ మామూలు ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటంటే చేసే ప్రార్థనలు ఏమి లేదు చెప్పండి. దైవ భయం అనేది ఏమాత్రం లేదు. అదే ఈ తేడా చాలామంది తెలియక ఏమనుకుంటారంటే పాపం చేసేవాడు ప్రార్థనలు చేస్తాడండి అంటారు. ఎందుకు చేయడు బాబు? బ్రహ్మాండంగా పాటలు పాడతాడు, బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తాడు, బ్రహ్మాండంగా ప్రసంగాలు చేస్తాడు అన్నీ. కానీ చిత్రం ఏంటనంటే నిజంగా మారు మనసు పొందినవాడు పాపం చేయడానికైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించలేడు, ఒప్పుకోడు. ఇది మొదటిది. మీరు మారు మనసు పొందారనడానికి పాపం మీద ఆశ ఉందంటే అర్థం ఏంటంటే మనం మారు మనసు పొందలేదని అర్థం. రెండవది, వాక్య విషయంలో ఎవరన్నా చెప్పితేనే చదువుతున్నారు వీళ్ళు, అసలు బైబిలే తెరవటం లేదు. వీళ్ళకి బైబిల్ మీద ఏమాత్రం ఆసక్తి లేదంటే అర్థమేంటి తెలుసా? ఎదురుగుంట మంచి పలావ్ ఉంది, మంచి మటన్ బిర్యానీ ఉంది, మంచి ఫ్రై పీసులు ఉన్నాయి, తినమని ఎదురుగుంట పెట్టారు. కానీ తినబుద్ధి వేయట్లేదు. కారణం ఏంటి? ఏ అనారోగ్యం? జ్వరం వచ్చింది అనుకున్నారు కనుక ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకు తినలేకపోతాను తెలుసా మీకు? ముందు అంటే తనకి ఏం లేదు చెప్పండి. సంతోషం లేదు, ఇష్టం లేదు. అందుకే వాక్యం చదవరాలో. బైబిల్లో అనేక సంగతులు ఉన్నాయి. అందుకే వాళ్ళు బైబిల్ కూడా పెద్దగా పట్టించుకోరు. మీరు కొంతమంది బైబిల్ చూడండి, పెద్దగా వాళ్ళ బైబిల్ విషయంలో మీరు వాళ్ళు చదివినట్టు ఏం కనపడరు. అది లెక్కే కాదు వీళ్ళకి. అంటే బైబిల్ మీద వాళ్ళకి అంత ఆసక్తి లేదు. పుట్టిన ప్రతి బిడ్డ పాలు కోసం ఏడుస్తాడు,
తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి వాక్యమనే పాలు కోసం ప్రయాసపడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి వాక్యం మీద ఆసక్తి లేదంటే అర్థం ఏంటంటే ఎక్కడో పాపంలో ఉన్నాడు ఇతను. రెండవది. మూడవది, అస్సలు ప్రార్థన అనేది లేదు వీళ్ళకి. ప్రార్థన లేదు, అసలు ప్రార్థన అంటేనే ఆసక్తి లేదనుకోండి, అప్పుడు కూడా ఇతను ఏదో తేడా ఉంది. నాలుగవది, పరిశుద్ధుల సహవాసం అంటే ఇష్టపడరు. వాళ్ళు స్నేహం చేసేవాళ్ళు అందరూ ఎవరు తెలుసా? పాపం చేసేవాళ్ళే. తప్పులు చేసేవాళ్ళు అందరూ తిరుగుతారు. యథార్థంగా మాట్లాడే వాళ్ళతో మాత్రం వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడరు. ఎందుకు తెలుసా? వీళ్ళతో మాట్లాడితే దేవుడి సంగతులు, దైవ విషయాలు మాట్లాడుతుంటారు. వాళ్ళతో మాట్లాడితే అన్ని లోక సంబంధమైన పాప సంబంధం మాట్లాడతారు. అందుకే ఈ విషయంలో ఏం చేస్తారంటే రాడు. ఎక్కడ అన్నాడు? ఇందా చదువుకున్నాం చూడండి ఆ మాట. ఎక్కడ? సామెతల గ్రంథంలోనే ఆ మాట ఉంది చూడండి. తనని గద్దించు వాడి దగ్గరికి, ఎక్కడది? చాలా మంచి మాట అన్నవాడు 15వ అధ్యాయంలోనే. 15:12 అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమింపడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. ఎవరు తిరుగుతాడు మరి చెప్పండి? అంటే ఎవరితో తిరుగుతాడన్నమాట. మొత్తం జ్ఞానంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. వాక్యం అంటే ఇష్టపడుతుంది. వాక్యం చెప్పే వాళ్ళతో నడవడు. ప్రార్థన చేసే వాళ్ళతో ఉండడు. వాళ్ళు తిరిగే సహవాసం అంతా ఎవర్రా నీ స్నేహితుడంటే తాగేసేవాడు, ఎవర్రా నీ స్నేహితుడంటే తిరిగిపోతాడు. కారణం తెలుసా మీకు? ఏ మాత్రం భక్తిపరులతో సహవాసం చేయటం, ప్రార్థించే వారితో సహవాసం చేయటం చేత కదా. భక్తిలో ప్రధాన రుజువు ఏంటి చెప్తాను వినండి. నేను చెప్పేది కాదు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము దయచేసి మీరు లైన్గా చూడండి. క్రమంగా రాశాడు దేవుడు, భలే రాశాడు. 15 వచ్చిన దగ్గర నుంచి చూడండి. 2వ తిమోతి పత్రిక 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను నిన్ను నీవే చదవాలా. అపవిత్రములైన వట్టి మాటలకు అది మారు మనసు పొందినాడు ఏం చేస్తాడు? అపవిత్రమైన మాటలు ఎందుకు మాట్లాడతాడు? అపవిత్రమైన ఫోన్లు ఎందుకు చేస్తాడు? అపవిత్రమైన స్నేహం ఎందుకు చేస్తాడు? విముఖుడు అయి ఉండము. మరి ఎక్కువగా ఏమవుతారు? అయిపోతారు. వారి మాటలు పాగుతాయి కదా. 19 వచ్చింది చదువు. ప్రభు యొక్క నిలకడగా ఉన్నది ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి ఏమైపోవాలా? అక్కడ ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు, తొలగిపోవాలా. కానీ వీళ్ళు వెళ్ళి అక్కడే కూర్చుంటారు. ఎవర్రా నీ స్నేహితుడు అంటే తాగుబోతుళ్ళు, ఎవర్రా నీ స్నేహితుడు అంటే తిరిగిపోతుళ్ళు, ఎవరమ్మా నీ స్నేహితురాలు అంటే దేవుని యొక్క వాక్యం పట్టించుకుని ఆమె. 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. అది మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? యవనేచ్ఛల నుండి. మన శరీరంలో కొన్ని ఇచ్చలు ఉంటాయి. వినండి బాగా. మన శరీరంలో కొన్ని ఇచ్చలు ఉంటాయి. ఆ ఇచ్చలు క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువులో మారు మనసు పొందిన వారు వాటిని చంపుతారట. వాళ్ళేమో చంపేస్తారు. ప్రభువు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమవుతారంటే వాటిని సిలివేసి చంపుతారు. గలతీ పత్రిక 5:23, గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతో ఏం చేశారు? ఎంత గొప్ప విషయం. క్రీస్తు యేసు సంబంధులు, ఎవరి సంబంధులు వీళ్ళు? శరీరమును దాని ఇచ్చలతో ఏం చేశారు? ఆత్మహత్య చేసుకోరు, ఆ ఇచ్చలు చంపుతారు. మరి చంపారా? వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు చంపుతున్నారా? కాబట్టి
ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మారు మనసు లేదు అనడానికి ఇది ప్రధానమైన విషయం. ఒకటేం చెప్పాను, వాడు పాపం మీద మనసు పెట్టుకోడు. మారు మనసు పొందినోడేమో పాపంతోనే ఉంటాడు. ఏదో సందర్భం చేస్తాడు, చర్చికి వెళ్ళినా, పాటలు పాడినా, ఏం చేసినా ఎక్కడో ఇక్కడ తప్పు చేస్తాడు. రెండవది వాక్యం మీద ఆసక్తి పెట్టుకోడు. మూడవది ప్రార్థన అనేది పెద్ద ఏమి ఉండదు. కుటుంబ ప్రార్థన లేకపోయినా తను వ్యక్తిగతంగా ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేయరు. ఎప్పుడు ఎవరితో మాట్లాడదాం, ఈ ఆలోచనలు ఉంటాయి. నాలుగవది పరిశుద్ధుల సహవాసం నచ్చదు వాళ్ళకి. ఇవన్నీ వాక్యాలు చెప్పాడు. ఎవరైతే ప్రార్థనా జీవితంలో పరిశుద్ధ జీవితంలోకి వెళ్తారో వీటన్నిటికీ అనుగుణ్యంగా వాక్యం చదవకుండా ఉండలేడు. ప్రార్థన ఏదో సందర్భంలో తప్పనిసరిగా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ అది వరకు చెడు స్నేహం చేసిన ఆ జీవితం మంచిదిగా అని చెప్పి బయటకు వస్తాడు. ప్రార్థనకు ఉండవలసిన లక్షణాలు. చివరికి ఒక మాట చదవని ప్రార్థన చేద్దాం దయచేసి. 11వ వచనం, 15-11 సామెతల గ్రంథం 15-11. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకి. మీరు ఈ అధ్యాయంలో ప్రధానంగా దేవుడు చూస్తున్నాడనే విషయాలు కొన్ని చెప్పాడు. అందులో 3, రెండవది 11. 3 ఏమన్నాడు? యెహోవా కన్నులు చెడ్డవారిని ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తూ ఉన్నాయి కదా అన్నాడు. 11లో ఏమన్నాడు? పాతాళము అగాధ కూపము యెహోవా కనబడుతున్నాయి, నరుల హృదయం. అంటే నరులను బాహ్యంగాను చూస్తున్నాడు దేవుడు, అంతరంగాన్ని కూడా చూస్తున్నాడు కదా. 17వ కీర్తన దయచేసి కీర్తన గ్రంథం 17:3 చదవండి, ప్రార్థన చేద్దాం. కీర్తన గ్రంథం 17వ కీర్తన దయచేసి కొంచెం రెండవ మాట కూడా, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, న్యాయముగా చూచును. దేవుని కన్ను దృష్టి ఎలాంటిదని మనకులాంటిది కాదు. న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. ఏ దురాలోచన నా హృదయంలో నీకు ఏం లేదు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. 11వ కీర్తన 4వ మాట కూడా చూడండి. 11వ కీర్తన 4 చూడండి. 11వ కీర్తన 4 చదవాలా ఉంది. అది ఆయన నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు, చేస్తున్నాడు. చాలు. ఏం చేస్తున్నాడు చెప్పండి? కన్నులారా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నాకు చెప్పాలా? ఎవ్వరూ చూడలేదా అంటే మనుషులు చూడరు, దేవుడు చూడ. కాబట్టి ఆయన దగ్గర ఏం చేస్తాం? అందుకే దేవుడు బాహ్యాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. ఇంకో చోట అంటాడు ఏమండి, నా హృదయం నీ పట్ల ఎట్లున్నదో నీవు పరిశీలించుచూ ఉన్నావు. నా స్థితి ఎలాగుందో నువ్వు చూస్తూ ఉన్నావు. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు ఇదే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని చూచినప్పుడు, దేవుడు మనం పరిశీలించినప్పుడు మనం ఎలా ఉంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రధానంగా ప్రార్థించడానికి కావలసిన పరిశుద్ధ జీవితం మనకు కావాలి. అందుకే నేను ఇదంతా ముందు ఎందుకు మీకు ఈ విషయం చెప్పుకుంటూ వచ్చానంటే, ఆ 15వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి మళ్ళా చదవండి. మీరు బైబిల్ ఎలా చదవాలంటే, నిద్ర రాకపోతే సెల్ ఫోన్ చూడకూడదు, బైబిల్ తీసుకోండి, బైబిల్ చదవండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. మీరు ఎంత వాక్యం చదువుతారో, ఎంతగా ప్రార్థిస్తారో, మీరు మీ కుటుంబాలు ఎంత వర్ధిల్తో మీరే సాక్ష్యం చెప్తారు. మీ పిల్లలు మీ ప్రార్థన, మీ పరిశుద్ధ జీవితం, మీ వాక్య ధ్యానము, ప్రభువు కొరకు మీరు పడే ప్రయాస ఏం చేస్తే తెలుసా? మన బిడ్డలను, మన ద్వారా కొంతమంది వ్యక్తులను దేవుడు బలపరుస్తాడు. అందుకే ప్రార్థనకి ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎంత ప్రార్థన చేస్తారో చెయ్యండి, కన్నీళ్ళు కార్చి రోధించండి. దేవుని సందులో ఎంత రోధిస్తారో తెలుసా? నాయన నన్ను బాగా. నేను చాలామందికి నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు కొంతమంది.
వాళ్ళకి అసలు నా విషయమే అర్థం కాలేదు. ఇప్పుడు మొన్న అలాగే నేను ఓ మీటింగ్కి వెళ్ళాం. అది ఎవరురా బాబు, చెముళ్ళంక మీటింగ్కి వెళ్ళి నేను వాక్యం చెప్తూ మధ్యలో పాటలు పాడుతాను. ఆ వాయించేవాళ్ళు ఉండకుండా పోయారు. ఎందుకు రారే? కనీసం అరే అంత ప్రయాసపడి వచ్చాం అని ఏం తింటున్నారా ఈ బాబు ఇప్పుడు దాకా ఉన్నారా అంత వెనకాల నుంచి నా మీద ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు ఫైటింగ్. అంతమందిలో చాలా పెద్ద మీటింగ్, అది చాలా భారీ మీటింగ్ కదా, చాలా భారీ మీటింగ్. నేను ఆశ్చర్యపోయాను. విధేయతలు లేనోడు ఏం వాయిస్తే మాత్రం ఏం ప్రయోజనం? విధేయతలు లేని ఆమె ఎంత ప్రార్థన చేస్తే ఏంటి, ఇన్ని పాటలు పాడితే ఏమిటి? పరిశుద్ధత లేని జీవితము ఏం చేస్తే ఏముంది? అందుకే నూతన సంవత్సరంలో మనం ఒక స్థాయికి రావాలా, ఒక విషయానికి రావాలా. ఎంత ఎదుగుతారో ఎదగండి. ఈ సంవత్సరం మీ ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించుకోండి, దేవుడు బహుమానం ఇస్తాడు. కొన్ని ఆత్మలు పట్టుకోండి, అదే ప్రార్థన చేయండి. నాయన ఇన్నేళ్ళు నా ద్వారా ఎవరు రక్షించబడలే, ఈ సంవత్సరం మారాలా, ఈ సంవత్సరం నా ద్వారా కొద్దిమంది రక్షణలు రావాలని ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ ఘనత చెప్తాడు. చివరి మాట చదువుతారా మీరు? సామెతల గ్రంథంలో ఆ ఒక్క మాట చదువుతారా? ఏ మాట? 15వ అధ్యాయంలోనే ఓ చక్కటి మాట ఉందో చూడండి. అందులో చాలా విషయాలు ఉన్నాయి. 24వ వచనం చదివి తర్వాత రండి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అధ్యాయం అంతా 33వ వచనాలు ఉంటుంది. 24 క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున. అవును, పాతాళంకి వెళ్ళాలనుకున్నవాడు జీవమార్గాన్ని నడవడు, జీవమార్గం నడిచేవాడు పాతాళంకి వెళ్ళడు కదా. దయచేసి 32 చూడండి. శిక్ష నొందనొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపు నేనువాడు వివేకి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట న్యాసం. ఘనతకు ముందు మనలో ఉందా లేదో ఇది పరీక్షించుకుంటూ ప్రార్థనలో అంతకంతకు ఎదుగుదాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవా, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించిన ఈ అధ్యాయంలో చెప్పావు. భక్తిహీనులకు ఆయన దూరస్తుడు అన్నావు. కాబట్టి నేను ఒక యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని సామెతల గ్రంథం 15:8 చెప్తే, సామెతల గ్రంథం 15:29 ఆయన నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు. మన ప్రార్థన ఇష్టపడాలి, అంగీకరించాలి. అలాంటి ప్రార్థనలో ఎదుగుదాం. దేవుడు ఆ కృపను మనం పెంచునుగాక. ప్రార్థన చేద్దాం. నీతిమంతులు